అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ కీర్తి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మీకు తెలంగాణ స్టైల్లో చికెన్ ఫ్రై తలకాయ కూర ఎలా అనేది చేసి చూపిస్తాను. ముందుగా తలకాయ కూర వండడం స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేసే ముందు తలకాయ కూరలోకి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాం. ఎలా అనేది చేసి చూపిస్తాను చూడండి. ఏమేమి వాడాలి అనేది. ధనియాలు, మిరియాలు, లవంగాలు, చెక్క, సాజీరా, గసగసాలు, కొంచెం బిర్యానీ ఆకు. ఒక 2 minutes అలా వేయించుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలండి. పౌడర్ చేసి పెట్టుకొని తలకాయ కూరలో ఇదే మసాలా మనం వాడేది. ఇవన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలండి. తలకాయ కూరలోకి ఇలాగ మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఉప్పు, కారం, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం బిర్యానీ ఆకేస్తాను నేను చూడండి. నెక్స్ట్ కొత్తిమీర, శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ. ఇందాక నుంచి తలకాయ అంటుంది అని అనుకునేది, ఇది మేక తలకాయ. తలకాయ కూర చేస్తున్నాను. స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఇలా తీసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చేదాంత వరకు ఒక 5-10 minutes పడుతుందండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోండి ఒక స్పూను. తలకాయ కూర వేసుకోండి. నీట్గా కడిగి పెట్టుకున్న తలకాయ కూరని ఇందులో వేసేసుకోండి. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము ఆయిల్లో. ఇలా 10 నిమిషాల తర్వాత ఆయిల్లో బాగా ఉడుకుతుందండి కూర. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం, కొంచెం ఉప్పు. మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే కొంచెం ముక్కకు పడుతుంది కాబట్టి ఇప్పుడు వేస్తాను కొంచెం. వాటర్ వేసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను నేను. తలకాయ కూర అంటేనే కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి నేను 2 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఇలా మొత్తం కారం ముక్కకు పట్టేటట్టు మసాలా కారం కలుపుకొని ఈ బిర్యానీ ఆకులు వేసుకుంటాను నేను పైన టేస్ట్ కోసం. నీట్గా ముక్క ఉడికేంత వరకు స్లిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకోండి. ఇలా ఉడికిన తర్వాత మిగిలిన మసాలా కూడా వేసేసుకోవాలండి. మిగిలిన మసాలా వేసుకొని ఒకవేళ మీరు కొంచెం వాటర్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 2 minutes ఉడకనివ్వాలి దీన్ని. ఒక 2 minutes తర్వాత కొత్తిమీర వేసుకొని ఆపేయండి. ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. తెలంగాణ స్టైల్లో తలకాయ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందండి. తలకాయ కర్రీ రెడీ అయిందండి. మీకు కూడా తలకాయ కర్రీ నచ్చితే లైక్ చేయండి. చికెన్ ఫ్రైలోకి కావాల్సినవి, ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని కొంచెం ఒక స్పూను ఉప్పేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చికెన్ చాలా స్మూత్గా అవుతుంది కాబట్టి ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి, చికెన్ మసాలా, మసాలా దినుసులు, గరం మసాలా అండి. ఎలా అనేది ప్రాసెస్ చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి.
ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. నేను 750 గ్రాములు అంటే 3/4 కేజీ చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఫ్రై కాబట్టి. ఆయిల్ వేడెక్కాక ఈ మసాలా దినుసులు వేసుకోండి. లవంగాలు, చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు కొంచెం ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్ ఒక 5-10 నిమిషాలు, 5 నుంచి 6 నిమిషాలు గోల్డ్ రంగులోకి వచ్చేంత వరకు ఆనియన్ వేసిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచండి. ఇలా ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరింత వేసుకోండి, ఫ్రై కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయ్యేంత వరకు కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత పసుపు వేసుకుందామండి. ఒక స్పూన్ పసుపు, తర్వాత చికెన్ వేద్దాం. నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు స్లిమ్లో పెట్టండి. చికెన్ నీట్గా ఉడుకుతుంది. ఇంకొకటి, చికెన్లో వాటర్ వస్తుంది ఫ్రై కాబట్టి మనం వాటర్ వేసుకునే పని లేకుండా చికెన్లోనే వాటర్ వస్తుంది. ఒక 10 మినిట్స్ అలాగే స్లిమ్లో ఉంచండి. 10 నిమిషాల తర్వాత ఇలా చికెన్లోకి వాటర్ వస్తాయండి, నీట్గా ఉడికిపోతుంది చికెన్. ఇప్పుడు మనం కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ అయ్యేటట్టు చికెన్ని బాగా కలుపుకొని 7 నుంచి 8 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ మసాలాలు మొత్తం చికెన్ ముక్కకు పడుతుంది కాబట్టి ఒక 7 నుంచి 8 నిమిషాల్లో చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. ఇలా 7-8 మినిట్స్ తర్వాత ఇలా చికెన్ నీట్గా ఉడికిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చిందంటే చికెన్ ఉడికినట్టే. ఇప్పుడు ఫైనల్గా చికెన్ మసాలా వేసుకొని ఫైనల్గా కొత్తిమీర. తెలంగాణ స్టైల్లో చికెన్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నిజంగా చాలా సూపర్గా ఉంటుందండి. చూసారు కదండి నేను చేసిన తలకాయ కర్రీ, చికెన్ ఫ్రై. ఎవరికైనా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇలాంటి కర్రీస్ చాలా చేయాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా తలకాయ కర్రీ, చికెన్ ఫ్రై ఇష్టమైతే కామెంట్ చేయండి. తలకాయ కర్రీ ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి సపరేట్గా. చికెన్ ఫ్రై ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.